పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. రూతు అనే మాటకు ఫ్రెండ్ అని అర్థం. ఆమె ఒకప్పుడు మోయాబు దేశంలో ఉన్నప్పుడు దేవుని దూరంగా ఉంది, కానీ బెత్లెహేముకు రావాలి అని ఆశించినప్పుడే ఆమె స్నేహితురాలైంది దేవునికి కదా. మనందరం కూడా ఒకప్పుడు లోకంలో పడిచెడిన వారమే, కానీ యేసు ప్రభు మనలను తన స్నేహితులుగా చేసుకున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత అది. రూతు దేవుని ప్రణాళికలో పాలిభాగస్తురాలైంది. ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం, బెత్లెహేముకు రావాలనే నిర్ణయం ఆమెను చాలా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. ఆమె బెత్లెహేముకు వచ్చిన తర్వాత బోయజు పొలములో పరిగె ఏరుకోవడానికి వెళ్ళిన తర్వాత బోయజు ఆమెను చూసినప్పుడు బోయజుకు ఆమె మీద కటాక్షం కలిగింది, ప్రేమ కలిగింది, లేదా ఒక కన్సర్న్ ఆయన కలిగి ఉన్నాడు. ఆ సందర్భంలో రూతు బోయజ్తో మాట్లాడుతుంటుంది, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు మీరు లక్ష్యం ఉంచినట్లు మీకు కటాక్షం కలిగింది. నేను గొప్పదాన్ని కాదు కదా, మీ అంత ఉన్నతమైన స్థానంలో కూడా నేను లేను కదా, ఒక పరదేశిని నేను, మోయాబు దేశం నుండి వలస వచ్చిన దాన్ని. నా పట్ల ఇంత ప్రేమ ఎందుకు, ఇంత కటాక్షం ఎందుకు, నా మీద ఎందుకు లక్ష్యం ఉంచుతున్నారు అని అడిగినప్పుడు బోయజ్ చెప్పాడు, నీ గురించి అంతా నేను తెలుసుకున్నానని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగంలో బోయజు మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు మనందరికీ సాదృశ్యంగా ఉంది. బోయజుకి మంచి లక్షణం ఏంటంటే అతడు రూతు యందు లక్ష్యం ఉంచాడు అని బైబిల్లో మనం చూసాం కదా. దేవుడు కూడా మన యందు లక్ష్యం ఉంచిన దేవుడు. ఎప్పుడైనా మన శ్రమ వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు ఎవరైనా నా యందు లక్ష్యం ఉంచితే బాగుండు, నా మీద దృష్టి నిలిపితే బాగుండు అని చాలా ఆశపడుతుంటాం. అయితే దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, దేవుడు మన పట్ల లక్ష్యం ఉంచే దేవుడు. ఆయన చూపు మన మీద ఉంది, ఆయన కనుదృష్టి మన మీద ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన తన రూపంలో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు గనుక, సిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు గనుక, నీవు రక్షణ పొందాలని, మారు మనసు రక్షణానుభూలను ఎదగాలని, ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలని, నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆయన ఎప్పుడు ఆశపడుతూనే ఉన్నారు. ఆయన ప్రణాళికలు నీ పట్ల ఎప్పుడు నెరవేర్చబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ సంసిద్ధత, నీ విధేయత, నీ విశ్వాసము, నీ సమర్పణ దేవుని కార్యాలు మరింత స్పష్టంగా జరగడానికి ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డ, ప్రభు నీ పట్ల లక్ష్యం ఉంచాడు.